మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో మన ముందైతే శివుడి యొక్క సతీమణి పార్వతీదేవి అయితే మన ముందు ఉన్నారు. తన అగ్నిగుండంలో లాస్ట్కి దూకి చనిపోవడం అయితే జరిగింది. మరి దాని గురించి పూర్తిగా క్లియర్ గా మనం గురుగారు మాట్లాడి తెలుసుకున్నాం ఆమె యొక్క గొప్పతనం గురించి. నమస్తే గురుగారు. నమస్తే. సో మనందరికీ తెలిసిందే శివుడి గురించి. మరి శివుడి యొక్క సతీమణి గారు మన పార్వతీదేవి గారు. మరి తన గురించి మాకు ఒకసారి మా ప్రేక్షకులు వివరించండి. ఈశ్వరుడు నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం వశిష్ఠరాధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈశ్వరుడు వచ్చేసేసి నవమన్మధుడు. ఆయనకు వయసు అనేటువంటిది లేదు. ఆయన 1000 సంవత్సరాల నాడు చూసినా యువకుడే, ఈరోజు చూసినా యువకుడే, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత చూసినా యువకుడే. ఈ ఈశ్వరుడు దక్ష ప్రజాపతి కూతురు పార్వతీదేవి. ఈ పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు ఈశ్వరుడు. పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత దక్ష ప్రజాపతికి పార్వతీదేవిని ఇవ్వటం ఇష్టం ఉండదన్నమాట. వివాహం కూతుర్ని ఇవ్వటానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు? ఈశ్వరుడికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆయనకి వెనకేమైనా బంగ్లాలు ఉన్నాయా? కారులు ఉన్నాయా? ఆయన కోటీశ్వరుడా? ఇదా అనేటువంటిది ఈ దక్ష ప్రజాపతి యొక్క ఆలోచన. నేను మహారాజుని కదా, నా కూతురు హంసతూలికా తల్పం మీద ఉండేటువంటిది, ఆమె చాలా సుకుమారంగా పెరిగినటువంటిది, ఆమెను ఏ రకంగా ఈ ఈశ్వరుడికి ఇస్తాము? ఈ దక్ష ప్రజాపతికి ఈశ్వరుణ్ణి అల్లుడుగా చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనం జనరల్గా మన అమ్మాయిని వేరే ఇంకొక అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దామని అంటే మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు కావాలి అని అనుకుంటాం. మనం సపోజ్ మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఆ ఇచ్చేవాడికి 1 కోటి రూపాయలు ఉండాలి, లేదా 10 కోట్లు ఉండాలి, ఒక 20 కోట్లు 50 కోట్లు ఉండాలి, అంతకన్నా పెంచి ఉండాలి. కానీ ఈ 10 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి వాడికి ఇద్దామనే ఆలోచన మనకు రాదు. అదే రకంగా దక్ష ప్రజాపతి, ఈయన మహారాజు గారు కదా, నేను మహారాజుని, ఈయన శ్మశానవాసి. ఈ ఈశ్వరుడు కపాలంలో భిక్షమెత్తుకొని తిరిగేటువంటి ఈ యొక్క ఈశ్వరుడు అత్యంత సుకుమారంగా పెరిగినటువంటి నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని ఏ రకంగా పోషిస్తాడు అని చెప్పి, తండ్రికి కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి కూతురు ఎక్కువగా సుఖంగా, ఇంటి దగ్గర కన్నా కూడా ఎక్కువ సుఖంగా ఉండాలని చెప్పి తండ్రి కోరుకుంటాడు. ఆ ఉద్దేశంతో ఈయన ఏం చేస్తాడనంటే, బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటాడు. ఈశ్వరుడికి ఇవ్వటానికి ఒప్పుకోడు మొట్టమొదట. ఆ తర్వాత ఈ కూతురు గట్టిగా పట్టుబట్టడము, ఏమైనా కానీ ఆ ఈశ్వరుడిని వివాహం చేసుకుంటానని చెప్పటం, దానివల్ల ఆ ఈశ్వరుని వివాహం చేయటానికి నిశ్చయించుకొని వివాహం చేసేస్తాడు. తరువాత ఈ దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం అనేటువంటి ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ యజ్ఞం కేవలం ఈశ్వరుని పరాభవం చేయడం కోసమే ఈ యొక్క యజ్ఞం చేస్తాడనమాట. ఏమైనా కానీ ఈ ఈశ్వరుని పిలవకూడదు, మిగిలినటువంటి 3 దేవతలను పిలుద్దామని చెప్పి ఆ దక్ష యజ్ఞానికి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవితో సహా, సరస్వతీదేవితో సహా, బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఈ సప్తఋషుల్ని అందరినీ కూడా పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈ విష్ణుమూర్తి అడుగుతాడు, దక్ష ప్రజాపతి మీరు మర్చిపోయారా ఏమిటి? ఏ యజ్ఞమైనా కానీ నిర్విఘ్నంగా జరగాలని అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి కదా, ఆయనకి ఇచ్చేటువంటి ఆవిర్భావం ఆయన కనుక ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ యజ్ఞం సక్రమంగా జరగదు కదా, మీరు ఎందుకు పిలవలేదు ఆయన్ని ఏమిటని చెప్పి విష్ణుమూర్తి అడుగుతాడు, బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఈ సప్తఋషులు అడుగుతారు, ఈ ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ కూడా ప్రశ్నిస్తారనమాట. అందరూ అడిగినా కానీ నేను ఆయన పిలవను, నా అల్లుడు అయితే కావచ్చు, కానీ అతన్ని నేను పరాభవించడం కోసమే ఈ యజ్ఞం చేస్తున్నాను అని అంటారు. దానికి వీళ్ళందరూ కూడా చెప్తారు, ఇది కరెక్ట్ కాదు, ఏమైనా కానీ ఆ ఈశ్వరుడు లేనటువంటి యజ్ఞం అది నిరర్ధకం, నిష్ఫలం, ఇది ఏదో ఒక అనర్థానికి దారితీస్తుంది అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా చెప్తారన్నమాట. చెప్పినా కానీ ఈ దక్షుడు మూర్ఖంగా నేను ఏమైనా కానీ ఈశ్వరుడు లేనటువంటి యజ్ఞమే చెయ్యాలని అన్నాడు. సరే, ఈ లక్ష్మీదేవి, సరస్వతి వీళ్ళంతా వెళుతూ కూడా పార్వతీదేవిని హెచ్చరిస్తారు, అమ్మా మీ తండ్రి గారు ఇట్లా యజ్ఞం చేస్తున్నారు కదా, వస్తున్నారా మీరు అని చెప్పి అడుగుతారు. ఆవిడకి అప్పుడు దాకా తెలియదు, దేన్ని మా తండ్రి గారు యజ్ఞం చేయటం ఏమిటి, దానికి నన్ను పిలవకుండా ఉండటం ఏమిటి, కూతుర్ని పిలవలేదు, ఎందుకు పిలవలేదా ఏమిటని చెప్పి ఈమె ఆలోచించదు. ఏమైనా కానీ మన పుట్టింట్లో జరుగుతున్నదని అంటే ఒకళ్ళు మర్చిపోయారులేనని చెప్పి చెప్పుకుంటారు కదా, ఆ రకంగానే ఆమె ఇదైపోయేసేసి ఆ పిలిచారు వస్తున్నామని చెప్పి అంటుందన్నమాట వాళ్ళతో పాటు.
అది తర్వాత ఈశ్వరుడికి చెప్తుంది, స్వామి మా తండ్రి గారు ఆయన ఏదో హడావుల్లోనే ఏదో మర్చిపోయినట్టుంది, ఇట్లా దక్షయజ్ఞం చేస్తున్నారు కదా, మనం వెళ్దామండి చేద్దామని చెప్పి అంటారు. అంటే ఈశ్వరుడు చెప్తాడు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, కాబట్టి ఈ యజ్ఞానికి నువ్వు వెళ్ళొద్దు, మీ తండ్రి గారు కావాలనే మనల్ని పిలవలేదు, కాబట్టి మనం వెళ్ళొద్దు అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడు. చెప్పిన దానికి ఏమైనా పుట్టింట్లో జరిగేటువంటి ఒక కార్యక్రమం కదా, ఆమెకు చాలా కుతూహలంగా ఉంటుంది, వెళ్ళాలి 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 అని చెప్పి ఏదో ఒక రకంగా ఈశ్వరుడు నొప్పించేసేసి ఆమె వెళ్ళటానికి సిద్ధమే ఆమె వెళ్తుంది అనమాట. వెళ్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే దక్షుడు ముందే ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆర్డర్ చేసేస్తాడు, పార్వతి వచ్చినా ఈశ్వరుడు వచ్చినా ఎవరు పలకరించద్దు, ఎవరు మంచినీళ్ళు ఇవ్వద్దు, ఎవరు పరామర్శించద్దు, ఇచ్చేయద్దని చెప్పేసేస్తాడు. ఈ పార్వతీదేవి వెళ్తుంది, తల్లి కదా, ఆ తల్లి దగ్గరికి రాబోతుంది. మళ్ళీ ఈ దక్షుడు మహాకోపిష్టి కదా, తన భర్త యొక్క ఆజ్ఞని గుర్తొచ్చేసేసి ఆ తల్లి కానీ తనకు 26 మంది సోదరీలు ఉంటారు, వీళ్ళు ఎవరూ కూడా ఈమెతోటి మాట్లాడరు, అందరూ మౌనం వహించేసేస్తారు. సరే నేను వచ్చినటువంటి కార్యక్రమం ఇది కదా అని చెప్పి ఆ యొక్క యజ్ఞం దగ్గర కూర్చుంటుంది. ఈ దక్ష ప్రజాపతి, నిన్ను ఎవరు రమ్మన్నారు, పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరైనా ఆహ్వానించారా, ఎందుకోసం దీనికి వచ్చావు, ఏం చేయటం కోసం వచ్చావని చెప్పి ఆమెను బాగా తోలనాడతాడు, అందరి ముందే చేసేస్తాడు. అప్పుడు ఆమె బాగా ఇదైపోయి అక్కడనే ఆ యజ్ఞగుండంలోనే ఆమె దూకి సగం అక్కడనే ఆమె ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆ విషయం ఈ ఈశ్వరుడికి చెప్తారు. ఈశ్వరుడు ప్రళయకాల రుద్రుడయి శివతాండవం చేస్తూ ఉంటాడు. ఆ శివతాండవం చేస్తూ ఆ యొక్క ఉగ్ర రూపంలో తన జటాజుటంలో నుంచి ఒక పాయ వచ్చి కింద పడిపోతుంది అనమాట బండ మీద. పడగానే 1000 చేతులతోటి నిప్పులు కక్కుతూ హాహాకారాలతోటి వీరభద్రుడు ఉద్భవిస్తాడనమాట. ఆ వీరభద్రుడు ఉద్భవించేసేసి, చెప్పు స్వామి నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలని చెప్పి 1000 బాహువులు, 1000 చేతుల్లో 1000 ఆయుధాలు ఉంటాయి అని చెప్పి ఆ ఈశ్వరుని అడగగానే ఆ దక్షయజ్ఞం ఈ రకంగా జరిగిందని చెప్పి ఆ వీరభద్రుడు చెప్తాడనమాట. వీరభద్రుడు వెంటనే ప్రళయకాల రుద్రుడై ఆ దక్ష వాటికి వచ్చేసేసి ఆ దక్షుడు యొక్క శిరస్సు నరికేసేస్తాడు. ఆ మిగిలినటువంటి భటువులందరి యొక్క శిరస్సులు నరికేసేస్తాడు. ఆ దక్షుడు యొక్క శిరస్సు నరికేసిన దానికి ఆమె, ఆ దక్షుడు యొక్క భార్య ఈశ్వరుని ప్రాధేయపడితే మేక తలకాయ తీసుకొచ్చేసేసి ఆ దక్షుడికి తల మీద పెడతాడనమాట. బతికించి ఇచ్చేస్తాడనమాట. అందువల్లే ఆ వీరభద్రుడు వెంట ఈ దక్షుడు అనేటువంటి వాడు మేకతలతోటి ఇది ఉంటాడు అనమాట. ఆ మేకతలు ఎందుకు పెట్టారు అని అంటే, మళ్ళీ ఇంకొక మనిషి తల పెట్టచ్చు కదా అని అంటే, మనిషి తల పెడితే అదే గర్వం ఉంటుంది, అదే ఈ మేకతల కనుక పెడితే తన యొక్క గర్వం అనేటువంటిది, అహం అనేటువంటి తగ్గుతుందని చెప్పి ఆ మేకతలను అనేటువంటిది పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ రకంగా అమ్మవారు అప్పుడు ఆ అగ్నిగుండంలో ఆహుతయి తర్వాత హిమవంతుని యొక్క పుత్రిగా సతీదేవిగా మరలా ఉద్భవించి మరలి తర్వాత ఆ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించిన తర్వాత మరలా ఆమె బాగా చిన్న పుట్టిన మొదలుకొని కూడా ఈ ఈశ్వరారాధన అనేటువంటి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ శివలింగం పెట్టుకొని ఆ శివుడికి పూజ చేస్తూ తన యొక్క భర్తగా ఆమె భావిస్తుంటుంది. అంటే ఆమెకు పూర్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇది ఉంది కాబట్టి ఆ ఇదిలోనే ఆమె ఆ పూజ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు శివ పూజ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ రకంగా చేస్తూ ఒక వయసు వచ్చిన తర్వాత ఆమె ఈ హిమవంతుని యొక్క మహారాజు యొక్క కుమార్తె కదా ఆమె, ఈ పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా చేసేసి నారచీరలు ధరించి తలకు కనీసం తైలం కూడా పెట్టకుండా ఈ నారచీరలతోటి అరణ్యానికి వెళ్ళేసేసి అరణ్యంలో ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుందన్నమాట. ఆ తపస్సు చేసిన తర్వాత ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఈశ్వరుని మళ్ళీ భర్తగా పొందుతుందన్నమాట. మరలా ఆ రకంగా ఆ దక్షయజ్ఞం అనేటువంటి జరిగింది. ఆ దక్షయజ్ఞంలో ఆ పార్వతీదేవి ఆత్మార్పణం చేయడం జరిగింది అనమాట. సో రెండోసారి మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సో కొంత ఏంది చనిపోయిన వరకు ఆ మంటలో వెళ్ళడం, ఇంతవరకు అవమానించడం తెలుసు, కానీ క్లియర్ గా ఇదైతే మన పబ్లిక్ తెలియదు. ఈ రోజు తన గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం. మరి ఈ శివరాత్రి, అందులో భాగంగా శివరాత్రి ఎందుకు చేస్తారు? శివరాత్రి అని అంటే మనకు ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది.
ఈ శివరాత్రులన్నీ కూడా మాస శివరాత్రులు అని అంటాం. ఈ ఈశ్వరుడు వచ్చేసేసి ఈ ముక్కోటి దేవతలకు, ఈ సకల చరాచర సృష్టికి కూడా సృష్టికర్త, మూలాధారం. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని అంటాం. ఈ ఎందువల్ల అని అంటే ప్రతి ఒక్క విషయం మనకి ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క ఇది కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుజ్ఞ ద్వారానే జరుగుతుందన్నమాట. ఆ ఈశ్వరుడు, ఈశ్వర కళ్యాణం వచ్చేసేసి లోక కళ్యాణం. ఆ ఈశ్వరుడు వచ్చేసేసి ప్రతి మాసము కూడా ప్రతి సోమవారం మనకి ఈశ్వరుడికి ఇష్టమని చెప్పి సోమవారం అభిషేకం చేసుకుంటాం. అదే రకంగా మాస శివరాత్రి రోజు ఉదయం పూట అభిషేకంతో పాటు సాయంకాల సమయంలో కూడా ప్రదోష కాలం అని చెప్పి సాయంకాల సమయంలో కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయటము, అర్చనలు చేయటం ఇవన్నీ చేస్తుంటాం అనమాట. ప్రతిరోజు ఆ ప్రదోష కాలంలో వచ్చేసేసి శివుడు తాండవం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ రకంగా ఇది చేసేటువంటి ఈశ్వరుడు ఈ శివరాత్రి, మహాశివరాత్రి అనేటువంటిది ఒక్క మహాదేవుడికి మాత్రమే ఉంటుందన్నమాట. మహా అనేటువంటి శబ్దము ఒక్క ఈశ్వరుడికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఆ మహాదేవునికి జరిగేటువంటి ఈ శివరాత్రి, మహాశివరాత్రి రోజున మనము చేసేటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు వచ్చేసేసి ఈ సకల చరాచర సృష్టిలో మొట్టమొదటిగా ఈశ్వరుడు ఉద్భవిస్తాడు. ఎలా ఉద్భవిస్తాడు అంటే ఒక అండాకారంలో ఉద్భవిస్తాడు. కోడిగుడ్డు అనుకోండి. అలా ఉద్భవించి ఆయన ఓంకారంలో, ఆ గుడ్డులో నుంచి ఓంకారం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణుమూర్తి జన్మిస్తాడు. విష్ణుమూర్తి జన్మించేసేసి ఇదంతా కూడా చూస్తాడు, విశ్వం అంతా కూడా తిరిగి చూస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఉద్భవించున్నారా, చేస్తున్నారా అని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇంకెవరూ కనపడరు. ఈ ఓంకారం అనేటువంటిది మాత్రం వినపడుతూ ఉంటుంది. సరే, ఇది ఎక్కడో వినపడుతుందిలే, ఏదో లేని చెప్పి అనుకొని ఆయన వటపత్రం మీద పడుకుంటాడు. ఆ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఆయన నాభిలో నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడని అంటే నేనే ముందు ఉద్భవించానని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ బ్రహ్మదేవుడు ఈ కమలంలో ఉన్నాడు కదా, ఈ కమలంలో నుంచి కాడబట్టుకొని కిందకు వచ్చేసేస్తాడు. కిందకు వచ్చిన తర్వాత చూస్తే విష్ణుమూర్తి కనపడతాడు. ఇద్దరు ఒకరికొకరు కనపడ్డారుగా, ఈ విశ్వంలో ఇంకెవరు లేరుగా, వాళ్ళిద్దరేగా ఉంది. ఇద్దరు ప్రశ్నలు వేసుకుంటారు, నువ్వెవరు అని చెప్పి. నేను నీకన్నా ముందు పుట్టినటువంటి వాడిని, నాలో నుంచి ఉద్భవించినటువంటి వాడు నువ్వు అని చెప్పి విష్ణుమూర్తి అంటాడు. కాదు, నేను ఉద్భవించాను, నా తర్వాత నువ్వు కింద నా కాడకు చేసావని చెప్పి ఆయన అంటాడు. అని వీళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడుతుండేటువంటి సమయంలో ఈ ఈశ్వరుడు వస్తాడు. ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఈయన వచ్చేసేసి మీ ఇద్దరు ముందర ఉద్భవించినటువంటి వాళ్ళు కాదు, ఈ సృష్టికి ముందర నేను ఉద్భవించాను అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడు. చెబితే ఈశ్వరుడికి 5 తలలు ఉంటాయి, బ్రహ్మకి 5 తలలు ఉంటాయి, విష్ణుమూర్తికి ఒక తల ఉంటుంది. ఈ బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా వాదన పడతారు. ఆ ఈశ్వరుడు వచ్చేసేసి మీ ఇద్దరికన్నా ముందర నేను ఉద్భవించానని అంటే వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. దానికి ఏం చేస్తాడంటే ఈశ్వరుడు, నేను ఒక లింగాకారం అయిపోతాను, నా యొక్క ఈ లింగాకారానికి మొదలు ఆది ఎక్కడనో అంతం ఆఖరి ఎక్కడనో మీ ఇద్దరిలో తెలుసుకొని రండి. మీ ఇద్దరిలో ఎవరు గనక తెలుసుకొని వస్తారో వాళ్ళు ఈ సృష్టిలో ముందర పుట్టినట్టని చెప్పి ఈ ఈశ్వరుడు వచ్చేసేసి ఒక లింగాకారం అయిపోతాడు అనమాట. ఈ బ్రహ్మదేవుడు వచ్చేసేసి హంసవాహనం మీద పైకి వెళ్తాడు. ఈ విష్ణుమూర్తి లోపల పాతాళానికి వెళ్ళిపోతాడు. ఈ రకంగా ఇద్దరు వెళుతూ ఉంటారు. ఎంత దూరం వెళ్ళినా కానీ ఈయనకి ఆది ఎక్కడనో తెలియదు, ఆ బ్రహ్మదేవుడికి అంతం ఎక్కడనో తెలియదు. అట్లా వెళ్ళి ఈ విష్ణుమూర్తి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇక ఈయన మొదలెక్కడో నేను తెలుసుకోలేనని చెప్పి తిరిగి వచ్చేసేస్తాడు. ఈ బ్రహ్మ ఏం చేస్తాడంటే పైకి వెళ్తూ ఉండేటువంటి సమయంలో ఆ ఈశ్వరుడి తల మీద పూజ చేసినటువంటి ఒక మొగిలి పువ్వు కింద రాలుతూ ఉంటుంది. నేను చూసి వచ్చానని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలి దీనికి అని చెప్పి ఆ పువ్వుకి చెప్తాడనమాట. అది సరేనని అంటుంది. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కామధేను ఒకటి కనపడుతుంది. ఆ ఈశ్వరుడికి ఆ పాలు ఇచ్చేసేసి ఆ అభిషేకానికి ఆమె వస్తుంటుంది. ఆ కామధేనువుని చెప్పమంటాడు. ఆవు చెప్తానంటుంది. సరే, తిరిగి వచ్చేసేస్తారు. విష్ణుమూర్తి వస్తాడు కదా. విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే నేను చూడలేదండి, మీరేను మొట్టమొదటి ప్రథమ దేవుడు మీరేను, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి విష్ణుమూర్తి వేడుకుంటాడు. ఈ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే ఆయన ఒక తల ఉంది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు, నాకు 5 తలలు ఉన్నాయి, నేను సాక్ష్యాలు 2 సాక్షులను కూడా పట్టుకొచ్చాను, ఇదిగో చూడండి అని చెప్పి సాక్షులను చూపిస్తాడు. ఆ మొగిలి పువ్వు వచ్చేసేసి నిజమేనని అంటుంది. తర్వాత ఆ మొగిలి పువ్వుని శపించేసేస్తాడు ఈశ్వరుడు. తర్వాత కామధేను వస్తుంది.
కామధేనం ఏముంటుందంటే తలతోటేమో చూశాడని అంటుంది, తోకతోటి చూడలేదని అంటుంది. కాబట్టి ఆవుకి వెనక పృష్ఠభాగం వచ్చేసేసి పవిత్రత అనేటువంటిది ఆవులో ఎందుకు వచ్చిందని అంటే ఆ వెనక పృష్ఠభాగం తోకతోటి వచ్చేసేసి చూడలేదని సాక్ష్యం చెప్పింది కాబట్టి దానికి పవిత్రత. మొహం వచ్చేసేసి శపించేసేసారు కాబట్టి ఆవుకి మొహం కన్నా కూడా వెనక పృష్ఠభాగం అనేటువంటిది పవిత్రత అనేటువంటిది ఇచ్చారనమాట. ఈ రకంగా ఈ లింగంగా ఉద్భవించినటువంటి రోజే ఈ మహాశివరాత్రి, లింగోద్భవ కాలం. రాత్రి 12 గంటల సమయంలో ఈశ్వరుడు లింగంగా ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో ఈశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, ఈ కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఆ ఈశ్వరుడికి పార్వతికి చేసినటువంటి కళ్యాణం వల్ల ఈ మనకు వైవాహిక జీవితంలో ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, ఏదన్నీ కూడా ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనేటువంటిది మనలో దోషాలన్నీ కూడా సృష్టి మొత్తానికి కూడా మూలం ఆయనే కాబట్టి ఈ దోషాలన్నీ కూడా హరించేసేసి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని చెప్పి ఆ శివపార్వతుల యొక్క కళ్యాణం అనేటువంటిది మన తల్లిదండ్రి యొక్క కళ్యాణం లాగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటారనమాట. ఆ రోజు ఉపవాసం ఉండేసేసి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అవన్నీ కూడా చేయించుకొని ఆ రాత్రి అంతా కూడా జాగారం చేసి మరునాడు ఆ ఉపవాసం అనేటువంటి చెల్లిస్తారనమాట. ఆ రకంగా ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఇది ఉంటుంది. ఎంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. మరి చూసారు కదండి, సో శివుడి యొక్క సతీమణి పార్వతీదేవి ఉన్నారు. సో ఆమె గురించి ఈ రోజు మనం చాలా బాగా తెలుసుకున్నాం. తెలియని విషయాలు, తెలియని రహస్యాలు కూడా ఈ రోజు మనం గురుగారి మాట్లాడి తెలుసుకున్నాం. సో ఇంకెన్ని చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మేము చెందుతాను. మీ సుకుమారి.